ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు అనేది వాస్తవం. ఇవేవీ లేవు. ఆ అమ్మాయి అతనితో పెళ్లి చేసుకుంది. అక్కడ అతనితో ఏదో కొంత డిఫరెన్స్ ఉంది. ఉన్న టైంలో ఎవరితోనో రిలేషన్లోకి వెళ్ళింది ఆవిడ. అతనితో డివోర్స్ తీసుకుందా లేదా అనేది కూడా పక్కన పెట్టేసి వెళ్ళినప్పుడు అది కేవలం వాళ్ళ వ్యక్తిగత విషయంగా ఉంచకుండా ఎందుకు మార్కెట్లో పెట్టి మాట్లాడుతున్నారు? అది స్టేషన్కో కోర్టుకో పరిమితమై ఉండాలి కదా. ఎందుకు ఇంత విస్తృతంగా పబ్లిక్లో చర్చ చేస్తున్నారు అంటే పొలిటికల్ మోటో ఉంది కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు అతను డిమాండ్ చేసినట్టుగా రేపు డిఎన్ఏ టెస్ట్ చేస్తే విజయసాయి రెడ్డితో పాటు అందరికీ టెస్టులు చేయవలను అని చెప్తున్నాడు ఆయన. ఆ ప్రకారం టెస్టులు చేస్తే ఒకవేళ అటు నుంచి ఏదైనా రిజల్ట్ వస్తే విజయసాయి రెడ్డికి అనుకూలముగా, లేదా విజయసాయి రెడ్డికి అనుకూలంగా అంటే ఆయనకు సంబంధం లేదు ఈ వ్యవహారంలో అని కానీ, లేదు సంబంధం ఉందని కానీ రిపోర్ట్ వస్తే అప్పుడు ఎలా వ్యవహరించాలి? ఇప్పుడు ఇలాంటి సిమిలర్ కేసు ఒకటి మనం చూసాం. గతంలో ఎన్డీ తివారీ గారి ఎపిసోడ్ చూసాం. మీడియా ఆయనకి తెలియకుండా ఆయన గదిలోనే కెమెరా పెట్టి వీడియో రికార్డ్ చేసి వీడియో పబ్లిక్లో పెట్టి ఆయన్ని ఎలా దెబ్బ కొట్టారు, ఎలా భ్రష్టు పట్టించారు అనేది చూసాం. అటువంటి కండిషన్ ఇక్కడ కూడా ఉద్భవించవచ్చు అనేది ఒక అనుమానం. విజయసాయి రెడ్డి ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ కేసులో అని. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇది చూస్తే చాలామందికి మదన్ మోహన్ మాట్లాడిన దానిలో కొంతమంది చాలా హేతుబద్ధత ఉంది అతను మాట్లాడిన దానిలో. అది విన్న తర్వాత మేము వేరే అభిప్రాయానికి వచ్చాం, ఇప్పుడు ఆ అమ్మాయే విలన్ అనుకుంటున్నాం అని మాట్లాడుతున్నారు కొంతమంది పొలిటీషియన్స్. కానీ ఆ ఆర్గ్యుమెంట్లో బలం లేదు. ఆ అమ్మాయి చెప్తున్న విషయాలు జెన్యూన్గా ఉన్నాయి, అతను మదన్ మోహన్ చెప్తున్నవి కొంచెం గందరగోళంగా ఉన్నాయి. ఆ గందరగోళంగా ఉన్న మాట వాస్తవం. అతను ఏదో కాన్స్పిరసీ చేయబోతున్నాడు అన్నట్టుగా కూడా అతని వాదన నడిచింది. అతను వాదించినటువంటి పద్ధతి వేరే హిడెన్ ఎజెండా ఏదో ఉంది ఇతనికి అని అనిపించేదిగా ఉంది అతని ఆర్గ్యుమెంట్. అందుకని ఈ కేసులు ఎవరు ఏమిటి అనేది ఒకటి స్పష్టత రావాల్సింది. ఉన్నంత వరకు సర్కమ్స్టెన్సెస్లో అది కేవలం పర్సనల్ అఫైర్. ఆ అమ్మాయి ఎవరితో ఉండాలనేది డిసైడ్ చేసుకునే హక్కు ఆవిడకి మాత్రమే ఉంది. ఆవిడ నా పిల్లలకి తల్లి కావాలి కాబట్టి అమ్మాయి వచ్చి ఉండాలి నా దగ్గరే అన్నట్టు మాట్లాడాడు ఆయన మదన్ మోహన్. అది కుదిరే పని కాదు. నీ పిల్లలకి తల్లిగా ఉండాలి కాబట్టి ఆవిడ అన్నీ వదిలేసుకుని వచ్చి మీ ఇంట్లో ఉండాలి అనేది కుదిరే పని కాదు. ఎందుకంటే ఆవిడ ఒక ఇండివిజువల్, ఆవిడ ఆల్రెడీ విడిపోయి వేరే వాళ్ళతో పిల్లాడిని కన్నానని చెప్తోంది. ఆవిడ చెబుతున్నప్పుడు ఇంకా పాపులాట దేనికి? విషయాన్ని సెటిల్ చేసుకుని ఆ ఫైనాన్షియల్ వ్యవహారాలు, ప్రాపర్టీ డీల్స్ ఉంటాయి, దానికి సంబంధించి ఏమిటి ఎవరికి ఏమిటి అనేది మాట్లాడుకుని ఆ వ్యవహారం క్లోజ్ చేయటం మానేసి ఇప్పటికీ దాన్ని పొలిటికల్ గేమ్ ఆడే ప్రయత్నమే చేస్తున్నారంటే ఖచ్చితంగా దీని వెనకాల కూటమి మీడియా పనిచేస్తోంది అని అనుకోక తప్పని పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎపిసోడ్లో 2-3 అంశాలు ముందుకు వచ్చినాయి. ఆ అమ్మాయి ఎరుకల షెడ్యూల్డ్ తెగకి చెందినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి నగలు వేసుకుంటోంది అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ వ్యవహారం. అంటే వాళ్ళు వేసుకోకూడదా, వాళ్ళు ఇలాగే ఉండాలని ఏదైనా అనుకుంటున్నారా ఈ వార్తలు రాసినటువంటి మీడియా వాళ్ళు అనేది ఒక చర్చ మొదలైంది ఆల్రెడీ. అలాగే ఒక మహిళ మీద ఇలాంటివన్నీ ఎందుకు వేస్తున్నారు? ఆవిడ అవినీతి చేసుంటే అవినీతి చేసింది అనేది ఒకటే ఎస్టాబ్లిష్ చేసి వార్తలు రాయండి. విజయసాయి రెడ్డి లింక్ అయి ఉన్నాడు కాబట్టి దీన్ని ఏదో అక్రమ సంబంధం అనేది పాపులరైజ్ చేయకండి అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు పూనం కౌర్ చేసినటువంటి ఒక ట్వీట్ బయట డిస్కషన్ జరుగుతోంది. ఏంటంటే ఈ అమ్మాయి మీద ఇలా చాలా దారుణంగా మీడియా ట్రయల్ జరిపేస్తోంది. ఈ ట్రయల్ని అడ్డుకోవటానికి కొంతమేరకు విజయసాయి రెడ్డి బాధ్యత తీసుకున్నాడు. అందుకని విజయసాయి రెడ్డి తరఫున నేను నిలబడతాను అని చెప్పి ఆవిడ ఒక భరోసా ఇస్తూ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ మీద చాలామంది విరుచుకుపడుతున్నారు. అది వేరే గొడవ. అంటే ఆవిడ ఎవరైనా సరే ఇది చూసిన వాళ్ళు ఆ అమ్మాయికి మద్దతు ఇవ్వాలని అనుకుంటారు. కండిషన్ అలా ఉంది. అతను కొంచెం విషయాలను ఏదో ట్విస్ట్ చేస్తున్నాడు అనిపించే విధంగానే మాట్లాడాడు అతని ప్రెస్ మీట్లో. అతని ప్రెస్ మీటు, ఆవిడ ప్రెస్ మీటు, విజయసాయి రెడ్డి ప్రెస్ మీటు ఇవన్నీ చూసిన వాళ్ళు ఆ అమ్మాయికి ఎంతో, ఆ అమ్మాయి తప్పు లేదని ఎవరు అంటలేదు. ఇదంతా కూడా మార్కెట్ ఎకానమీలోకి వచ్చాక
నైతికత అనేది ఇంటికి వెళ్ళిపోయింది. నైతికత అనేది భ్రష్టు పట్టిపోయింది. ఎల్పిజి యుగంలో 1000 పడగల్లో చివరి పడగ అని విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పుకున్నటువంటి పాతివ్రత్యం కూడా చచ్చిపోయినటువంటి కండిషన్ ఉంది. దీన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సినటువంటి నిజం ఇది. ఇక్కడ ప్రధానంగా వాళ్ళిద్దరికీ అభిప్రాయాలు కుదరలేదు, కలిసి ఉండలేని వాతావరణం వచ్చింది. ఆవిడే వాంటెడ్గా అతను అమెరికా పంపించిందని అతను అంటున్నాడు. పంపించి ఉండొచ్చు కూడా. డివోర్స్ తీసేసుకున్నాం కాబట్టి అతను అమెరికా వెళ్ళిపోయాడని ఆ అమ్మాయి చెప్తోంది. ఆ తర్వాత ఇతనికి డివోర్స్ ఇచ్చేసే ఆ పేపర్లు చూపిస్తున్నాడు. అతను కూడా పేపర్ సంతకం పెట్టించుకున్న మాట వాస్తవమే అని చెప్తున్నాడు ఆయన. కాకపోతే విషయం చెప్పలేదు నాకు, సంతకం పెట్టించుకుని వాళ్ళు రాసుకున్నారు అని చెప్తున్నాడు. విడిపోయిన తర్వాతే, అంటే అతనితో కులపరమైనటువంటి వాళ్ళ తెగకి సంబంధించిన ఆచారాల ప్రకారం విడిపోయిన తర్వాతే తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్తోంది ఆవిడ. అది తప్పెంత మాత్రము కాదు. వాళ్ళు విడిపోయిన తర్వాత ఆ బిడ్డని కన్నాను అని ఆవిడ చెప్పేసిన తర్వాత ఇంకా ఆవిడ శీల పరీక్ష చేయటము, నా పిల్లలకి తల్లిగా తను నా ఇంటికి రావాలి అని అతను అనటము, ఇదంతా కూడా ఎక్కడో ఏదో జరుగుతోంది, ఎవరో అతన్ని నడిపిస్తున్నారు వెనకాలండి అని అనిపించడానికి కారణం. కొంతమంది స్టాండులు మార్చేశారు అతను మాట్లాడిన తర్వాత. మహాసేన్ రాజేష్ లాంటి వాడు అంతకు ముందు ఆ అమ్మాయికి కొంచెం మద్దతుగా మాట్లాడినప్పటికీ తర్వాత ఆయన టోన్ మార్చి, అంటే అతను ఎస్టాబ్లిష్ చేసిన వాటి పట్ల తనకి సాటిస్ఫాక్షన్ కలిగిందని చెబుతూ అతనికి మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే ఆ లెవెల్లో అతను తన దగ్గర ఉన్న నిజాలని చాలా ప్రాపర్గా జనాలకి కనెక్ట్ చేశాడు. ఆ అమ్మాయి నిజంగానే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లో ఉంది, ఆ వ్యక్తి విజయసాయి రెడ్డే కావచ్చు. అయితే ఏమిటి దానిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అదేమన్నా విచిత్రమా? అలాంటి సంబంధాలు పెట్టుకోవడం తప్పని ఎక్కడైనా ఉందా? కోర్టు అడ్మిట్ చేసింది కదా, ఎందుకు దాన్ని రచ్చ చేస్తున్నారు? వాళ్ళిద్దరూ 2 యూనిట్లుగా ఎందుకు చూడట్లేదు? ఆ అమ్మాయిని శాంతిగాను అతన్ని విజయసాయి రెడ్డి గాను ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ఓపెన్ అయినా ప్రమాదం ఏమిటి? అవును, మేమిద్దరం కలిసి ఉన్నాం కొంతకాలం, ఆ పిల్లవాడు ఆయన నుంచి నాకు పుట్టినటువంటి కుమారుడే అని చెప్పడం వలన ఆవిడకి వచ్చిన నష్టం ఏమిటి? ఒకవేళ అది నిజమై ఉంటే ఆయన ఏమన్నా చేస్తాడా? ఆయన అట్లాగూ రోడ్డు మీదకి వచ్చాడు. ఈ రిలేషన్షిప్ వాళ్ళు రోడ్డు మీద పెడతారు అనే విషయం కూడా వీళ్ళకి ఏదో మేరకు ఒక ఊహ ఉంది. అందుకని ఇప్పుడు చాలామంది ప్లేట్ తిప్పేసి ప్రభుత్వ అనుకూల వైఖరి అవలంబిస్తున్నట్టుగా నటిస్తూ విజయసాయిరెడ్డి మీద దాడి చేస్తున్నారు. ఆయన మీడియా సమావేశం పెట్టి కూడా ఏది మాట్లాడాలో అది మాట్లాడకుండా, ఏది మాట్లాడాల్సిన అవసరం లేదో అదంతా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇది ఒక ట్విస్ట్ ఆయన వైపు నుంచి. పర్సనల్ ఏరియాలోకి వచ్చేస్తున్నారు అనేది అమ్మాయి ప్రధానమైన ఆరోపణ. మా జీవితాల్లోకి చొరబడిపోతున్నారు మీరు, మాకు ప్రైవసీ లేదు, మాకు ప్రైవసీ లేకుండా సఫకేట్ చేస్తోంది మీడియా అని మాట్లాడింది ఆవిడ. దాన్ని మీడియా ఒక మంచి పాయింట్గా తీసుకుని తన్ని తాను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందుకని పూనం కౌర్ చెప్పిన, అంటే విజయసాయిరెడ్డికి మద్దతు ఇస్తాను అనేది చెప్పడంలో ఆవిడకి మద్దతుగా నిలబడ్డాడు ఆయన అని మాత్రమే ఆవిడ అర్థం చేసుకున్నట్టుగా అనిపించింది. అది కాదు విషయం. అంతకంటే ముందు అసలు వీళ్ళిద్దరిని కలిపి ఒక స్టోరీ ఉండి అక్కడ మార్కెట్లో పెట్టారు. విజయశాంతి అని టైటిల్లో పెట్టి మరీ మార్కెట్లోకి పంపు చేశారు విషయాన్ని, కంటెంట్ని. ఈ టైంలో ఆవిడ ఎలా వ్యవహరించాలి, ఎలా బయటపడాలి, పైగా ఇక్కడ మద్దతు ఉంది, ఆవిడకి మద్దతు లేని పరిస్థితి ఉంది, ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని విషయాన్ని చూడాల్సి ఉంటుంది అనేది ఈ విషయం గురించి మాట్లాడే వాళ్ళకి